హాయ్ సితారా, హౌ ఆర్ యూ? సితారా, మనం ఆల్రెడీ మాట్లాడిన విషయమే. మనం అనుకున్న దానికంటే 2 మిలియన్ పౌండ్స్ ఎక్కువగా ఇస్తాను. ఇట్స్ అ గుడ్ డీల్, యు నో. ఒప్పుకో. నా మాటలు తనకు అర్థమవుతున్నాయా లేదా? అర్థమవుతున్నాయి, చక్కగా అర్థమవుతున్నాయి. మీ మాటలన్నీ తన ఫోన్లో మెసేజ్గా డిస్ప్లే అవుతాయి. అది మాత్రమే కాదు, లిప్ మూమెంట్ కూడా తనకు బాగా తెలుసు. లిప్ మూమెంట్ తెలియాలంటే తన ముఖాన్ని చూడాలి. ఏ సితారా, అభినయ అంటే నీ పెంపుడు తల్లి, మా నాన్నగారికి తోడుపుట్టిన చెల్లెలు. నా మాటలు నీకు బాధ కలిగించవచ్చు. నిజం చెప్పాలంటే ఆవిడ ఆఖరి రోజుల్లో తన జ్ఞాపక శక్తిని కోల్పోయింది. ఆవిడేం చేస్తుందో ఆవిడికే తెలియకుండా పోయింది. నమ్మడం లేదు కదా? నేనేమీ కొత్తగా చెప్పడం లేదు, జరిగిందే చెప్తున్నాను. కానీ నేను చెప్పింది అర్థం చేసుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్నావు చూడు, అదే నాకు కోపం తెప్పిస్తుంది. కొంచెం ప్రశాంతంగా ఉంటారా ప్లీజ్? సారీ సితారా, హీస్ ఆల్వేస్ లైక్ దాట్. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు. నేను ఇక్కడికి రావద్దని చెప్పాను, కానీ వినలేదు. వయసు అవుతోంది కదా, అందువల్లే. నువ్వు ఈ కుటుంబంలో ఒకదానివని ఆయన ఒప్పుకోవట్లేదు. నీ మనసుకి ఏది మంచిదనిపిస్తే అదే చెయ్యమ్మా. అభినయ ఎస్టేట్కి ట్రస్టీగా ఉండడం ఇట్స్ అబ్సల్యూట్లీ నాట్ అ జోక్. అది పెద్ద బాధ్యత. ఈ ఎస్టేట్, ఈ బిజినెస్, ఇండియాలో ఉన్న టీ ఎస్టేట్, అనాథాశ్రమం, వాటిని నమ్ముకున్న ఎంప్లాయీస్, ఇవన్నీ హ్యాండిల్ చేయడం నీ వల్ల అవుతుందా? ప్లీజ్ హోల్డ్ ఆన్. సారీ. ఇప్పుడేగా వచ్చా, వెళ్ళి రెస్ట్ తీసుకో. తనేం టైప్ చేసింది? పదండి వెళ్దాం. సో వాట్ డిడ్ షీ రైట్? కొత్తగా ఏదైనా రాసుంటుంది అనుకుంటున్నారా? అనుకోకుండా వచ్చింది, అర్హత లేకుంటే అస్సలు దక్కదు. తనతో చెప్పు. ప్లీజ్ వదిలేయండి. నేనెందుకు వదలాలి? నాకు పూర్తి హక్కు ఉంది. నేను వారసుని. అది ఇప్పుడు చెప్పుకుని ఏ ప్రయోజనం లేదు. మిస్సెస్ లాసన్ అప్పుడే వీలునామా రాసేశారు. అది సితార్కు మాత్రమే తెలుసు. నా గురించి తెలియని తను అర్థం చేసుకోలేదు, కొంచెం తెలిసిన నువ్వు అర్థం చేసుకోలేదు. మిమ్మల్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఐ హ్యావ్ టు ఫుల్ఫిల్ హర్ లాస్ట్ విషెస్ అండ్ దట్ ఐ విల్ డూ. వెళ్దాం. మీ అందరినీ ఎవ్వరూ కాపాడలేరు. అందరికీ నమస్కారం. మనమందరం కూడా ప్రజలకి సేవ చేయడం కోసమే చారిటబుల్ ఫౌండేషన్స్ని నడుపుతున్నాం. మీకు లీడర్గా నేను కొంతకాలం మీకు సేవ చేయడానికి అవకాశం కల్పించినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు. మన చారిటబుల్ ఫౌండేషన్స్ నడపడానికి కష్టపడిన కాలంలో ఎక్కడి నుంచో ఒక శక్తి చార్లీ లాసన్ లాంటి ఒక గొప్ప వ్యక్తిని మనకి చూపించింది. వారి సహాయ సహకారాల వల్లే
ఇవాళ ఈ చారిటీస్ అన్నీ కూడా ఎంతో సవ్యంగా నడుస్తున్నాయి. మనకొస్తున్న డొనేషన్స్లో ఎక్కువ భాగం వారిదే. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన కాలంలో ఎక్కువ కాలం గవర్నర్గా ఉన్నవారు రిబ్బన్ లాసన్. విదేశీయులు మనల్ని పాలించినప్పుడు ప్రజల దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలన్న కొద్ది మందిలో ఈయన కూడా ఒకరు. వారి ఏకైక వారసుడే చార్లీ లాసన్. వేల కోట్లకు అధిపతి. గొప్ప మనసున్న వ్యక్తులు చేయాల్సిన మంచి పనులని త్వరగా చేసేసి ఆ భగవంతుడిని చేరుకుంటున్నారు. అదేవిధంగా మన చార్లీ లాసన్ గారు కూడా చిన్న వయసులోనే శివ సాన్నిధ్యం చెందారు. వారు పోయిన తర్వాత మనకొచ్చే డొనేషన్స్ అన్నీ ఆగిపోయాయి. ఆయన మన దేశానికి చెందిన అభినయ అనే తెలుగమ్మాయిని ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. వాళ్ళకి వారసులే లేరు. అభినయ లాసన్ మన కోరికని మన్నించి ఇవాళ ఇక్కడికి వస్తున్నారు. వారి భర్తలాగానే వీరు కూడా మన చారిటీస్కి సహాయం చేస్తారని నమ్ముదాం. చార్ల్స్ ఎప్పుడు ప్రయాణాలు చేస్తూనే ఉంటారు. నాకు అది నచ్చేది కాదు. అందరి భార్యలాగే నేను ఆయన్ని ఇబ్బంది పెట్టేదాన్ని. ఆయన చాలా మంచివారు. నవ్వుతూనే సమాధానం చెప్పేవారు. ఆయన ఆ ట్రావెల్ వెనుక ఇంత ప్రేమ, ఎంత సేవ ఉందని నాకు తెలియకుండా పోయింది. 15 చారిటబుల్ ట్రస్ట్స్, 3 ఓల్డేజ్ హోమ్స్, 2 మెడికల్ సెంటర్స్, వందల సంఖ్యలో అనాథ పిల్లలు. కాదు, ఆ దేవుడు మనకి ఇచ్చిన పిల్లలు. ఎంత ఉన్నతమైన పనులు చేశాడు చార్ల్స్. ఆయన వదిలిన పనుల్ని, అప్పగించిపోయిన బాధ్యతల్ని మరువలేదు నేను. ఇక్కడున్న అందరికీ ప్రామిస్ చేస్తున్నాను, ఇక మీదట ఎక్కువ రోజులు నేనిక్కడే ఉండబోతున్నాను. చార్ల్స్ మొదలుపెట్టిన అన్ని పనుల్ని నేను కంటిన్యూ చేస్తాను. ఇంకా ఎక్కువ సేవ చేయడానికి ప్రయత్నిస్తాను. నమస్కారం. హలో మేడం. హలో. రండి మేడం, ప్లీజ్ కమ్. మేడం, ఇక్కడున్న పెయింటింగ్స్ అన్నీ కూడా డెఫ్ అండ్ డమ్ పిల్లలు వేసినవే. అది మాత్రమే కాదు, వాళ్ళందరూ మన ట్రస్ట్లో ఉన్న పిల్లలే మేడం. ఓకే. ఈ పెయింటింగ్స్ని కొనేవాళ్ళు ఇచ్చే డబ్బులో 70% ఆ పిల్లలకే చెందుతుంది మేడం. చాలా మంచి పని చేస్తున్నారు. అది మాత్రమే కాదమ్మా, మన అసోసియేషన్ ద్వారా ఇలాంటి ఎగ్జిబిషన్స్ అప్పుడప్పుడు జరిపిస్తాం. వాటిని ఆర్గనైజ్ చేసేది ఇతనే. ఎస్ మేడం. వెరీ నైస్. థ్యాంక్ యూ మేడం. ప్లీజ్. ఈ పెయింటింగ్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుని చెప్పండి. ఒక నిమిషం. ఈ పెయింటింగ్ ఎక్కడి నుంచి వచ్చింది, సార్? ఎవరు వేశారో తెలుసుకోవాలని ఆశపడుతున్నారు. మన దగ్గర అందరి డీటెయిల్స్ ఉన్నాయి సార్, చూసి ఈ చెప్తాను. పెయింటింగ్ వేసిన చైల్డ్ ని నేను చూడాలి. ఓకే మేడం, అందరి డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి మేడం. నేను ఏర్పాటు చేస్తాను. అడ్రస్ ఉంది మేడం, పిలిపిస్తాను.